దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, షలోమ్, మరణాత. బాగున్నారు అందరూ కూడా? చక్కగా ఈ యొక్క దినంలో మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. క్రీస్తు స్వరము అనే యొక్క ఆధ్యాత్మిక వర్తమానాలకి నేరుగా మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపడుతున్నట్లయితే మీరు వీక్షించడమే కాకుండా అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచు ఉన్నాను. ప్రియులారా, అందరూ కూడా బాగున్నారా? ఆరోగ్యకరంగా ఉన్నారా? చక్కగా ఈ ఎండల తీవ్రతల్లో మీరు తీసుకోవాల్సిన పదార్థాలు తీసుకుని ఆరోగ్యంగా మీరు, మీ పిల్లలు, మీ యొక్క వయసు రీత్యా అన్ని విధాలు కూడా జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఉండవలసిందిగా కోరుచు ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని అందరూ కూడా వాక్యంలోకి వెళ్ళిపోదాం. కండ్లు మూసుకుంటారా? చిన్న ప్రార్థన. ప్రేమ గల మా పరమ తండ్రి, మా యేసయ్యా, నీకే వందనాలు ప్రభా. ఇప్పుడు నీ వాక్య ధ్యానం మేమందరం కూడా చేస్తుండగా మా పట్ల మీరు ఉండండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి, నీ ఒక ఆత్మదేవుడవు. మా యొక్క జీవితంలో ఏది మాకు కొదువై ఉన్నా నీ ఆత్మతో అన్నీ కూడా సంపూర్ణంగా మార్చగల సర్వశక్తిమంతుడవు నీవు ప్రభా. తండ్రి, నీ వాక్యము ధ్యానిస్తుండగా మా అందరితో కూడా మీరు ఉండి మాట్లాడమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. బైబిల్స్ అందరూ కూడా తెరవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. తరము వెంబడి తరము గతించుచున్నవి, భూమి ఒక్కటే నిరంతరము నిలిచి ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయము, ఎవరు మాట్లాడిన విషయం మీ అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాయి. మొన్నటి దినాన దాదాపు ఒక 2 నెలల క్రితము మన యొక్క ప్రతిపక్ష నాయకుడు అనగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఆ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద పిలుపునిచ్చారు. అండమాన్లో ఉన్న అనేకమైన చెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కొట్టివేయబోతున్నారు, అక్కడ ఆ కొట్టి కంపెనీ రాబోతుందని చెప్పి ఒక పెద్ద పిలుపునిచ్చారు. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేసి ఉన్నారు. ఈరోజు మీ అందరికీ కూడా సృష్టి పట్ల మనందరికీ ఉన్న బాధ్యత కోసం మీ అందరితో మాట్లాడతాను. దేవుడు మానవులను అందరికీ కూడా ఒక మంచి బాధ్యతను ఇచ్చాడు. కుటుంబ బాధ్యత, ఆ యొక్క ఉద్యోగ బాధ్యత, వ్యాపార బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, అమ్మా నాన్నని చక్కగా చూసుకోవడం, లేకపోతే సంఘం పట్ల బాధ్యత, సేవకుల పట్ల బాధ్యత. ప్రతి ఒక్కరికి, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బాధ్యతలు అందరూ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అన్ని బాధ్యతల్లో అందరూ కూడా మునిగుతారు, కానీ ఒక్క బాధ్యతను చాలామంది కూడా మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా? అది సృష్టిని కాపాడుకునే బాధ్యత. దేవుడు మనకిచ్చిన అనేకమైన బహుమతుల్లో ప్రధానమైన బహుమతి అందరికీ కూడా ఎంతో సుపరిచితమైనది, ఎంతో మందికి అవసరత ఇచ్చేది, ఎంతో మందికి ఊపిరినిచ్చేది తెలుసా? సృష్టినండి, ద క్రియేషన్. దాని పట్ల మనందరికి కూడా ఒక మంచి బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు దేశం ఎంత దారుణంగా వెళ్తుందో, లోకం ఎంత దారుణంగా వెళ్తుందంటే వాళ్ళ కంపెనీల యొక్క ఎదుగుదల కోసము, వాళ్ళ కంపెనీలు ప్రారంభించాలనో లేకపోతే ఏదేదో ప్రారంభించాలని చెప్పి చెట్లు నరికేస్తూ ఉంటున్నారు, లేకపోతే ఇల్లు కట్టాలని చెప్పేసి చెట్లు నరుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తము కూడా ఎకో ఫ్రెండ్లీ యొక్క సిస్టంలోకి వచ్చామంటే చెట్లు అలాగే ఉంచుతున్నారు. అది ఉంచగానే చాలా మంది కూడా ఇల్లులు కట్టుకుంటున్నారు. దాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం కూడా సృష్టి కోసం మాట్లాడుకుందాం. సృష్టి అంటే ఏంటండి? నీళ్లు, గాలి, అలాగనే అడవులు, చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా సృష్టిలోకి ధర్మంగా వస్తూ ఉంటాయి. ఈ మూడింటిని పాడు చేసినట్లయితే, గాలిని పాడు చేసినా, నీరుని పాడు చేసినా, లేకపోతే ఆ అడవుల్ని పాడు చేసినా, మన యొక్క సిస్టమ్ అనేది పూర్తిగా నాశనం వైపు వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిస్థితులు ఎంత దారుణంగా వెళ్తున్నాయంటే నీరు కలుషితం అయిపోయింది, గాలి కలుషితం అయిపోయింది, అడవులు పూర్తిగా మారిపోతూ వస్తున్నాయి. ఈరోజు చూడండి ఢిల్లీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి. దేవుని కృపను బట్టి మీరున్న ప్రాంతంలో, మేము ఉంటున్న దేవుని కృప వైజాగ్లో మాకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం బాగానే ఉంటూ ఉన్నాయి. కానీ ఢిల్లీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఊపిరే తీసుకోలేకపోతున్నారు. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో మనకి ఎలాగైతే ఏసీలు ఉంటున్నాయో ఢిల్లీలో ప్రతి ఇంట్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్స్ వచ్చేసాయి. మొత్తం గాలినంతటి కూడా ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. నీళ్లు కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఎంత దారుణం అంటే మన భారతదేశానికి నీరును ఒక దేవుడిగా కొలుస్తూ ఉంటారు. ఆ దేవుడిని నీరుని చాలామంది కూడా కలుషితం చేస్తూ, అక్కడ పాడు చేసేస్తూ, డ్రైనేజ్గా మార్చేస్తూ, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వాళ్ళు మొత్తము కూడా దేశాన్ని అనగా ఈ యొక్క నీరుని పాడు చేస్తున్నారు. అడవులు, చెట్లు ఏదైతే మనకి ఆక్సిజన్ ఇస్తాయో ఆ అన్నిటి కూడా పూర్తిగా నరికివేసేస్తూ ఉన్నారు. ఈరోజు
మీ అందరితో నేను సృష్టికి మన పట్ల ఉన్న బాధ్యత, బైబిల్ సృష్టికి మనకి ఉన్న బాధ్యతలు ఎలాగున్నాయో ఈరోజు బైబిల్ ఉదాహరణగా మీ అందరితో మాట్లాడతాను కనుక నేటి వర్తమానంపై అందరూ కూడా జాగ్రత్త వహించవలసిందిగా కోరిచి ఉన్నాను. మొట్టమొదటిగా మనందరూ కూడా చూసినట్లయితే సృష్టి మనందరూ కూడా మనకి ఇచ్చిన బాధ్యత, దేవుడు మనందరూ కూడా మానవులకి సృష్టిపై ఇచ్చిన బాధ్యత మనందరూ కూడా చూసినట్లయితే మనము యజమానం కాదు కానీ కేవలము నిర్వాహకులం మట్టుకే. మనం ఎప్పుడు కూడా సృష్టి విషయంలో యజమానము కాదు, వీఆర్ జస్ట్ నిర్వాహకులు మట్టుకే. బైబిల్ చెప్తుంది కదా, కీర్తన గ్రంథము 24వ కీర్తన 1వ వాక్యము చూసినట్లయితే భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే. నివాసులు ఎవరట? మనమే. దేవుడు అన్ని విధాలకు కూడా దేవుడు ఈ యొక్క సృష్టిని తన సొంతంగా సృష్టించుకున్నప్పుడు దాన్ని పాడు చేసే అధికారము కానీ, దాన్ని కట్ చేసే అధికారము కానీ, దాన్ని తీసివేసే అధికారము కానీ నీకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. మనమందరము కూడా గెస్ట్లాగే ఉంటాం. హైదరాబాద్కి వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్లో ఫేమస్ ఏంటండి? చార్మినార్. లేకపోతే ఢిల్లీ, ఆగ్రాకి వెళ్ళారు అనుకోండి, తాజ్మహల్ చూస్తూ ఉంటే, ఆగ్రాకి వెళ్ళో చార్మినార్ దగ్గరికి వెళ్ళో ఇది నేను అమ్మేస్తాను అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఒప్పుకుంటారా? నువ్వు ఎవడరా నువ్వు? ఇక్కడికి వచ్చి ఏదో గెస్ట్గా వచ్చో లేకపోతే చూడడానికి వచ్చో వచ్చి ఫోటో తీసుకుని నీకు కావాల్సినవన్నీ కూడా చూసుకుని వెళ్ళిపో, నువ్వు ఎవడు అమ్మడానికి అని చెప్పేసి మన పైన మండిపడుతూ ఉంటారు. అలాగనే సృష్టి విషయం దగ్గరికి వచ్చేసరికి పాడు చేయడానికి మానవుడు సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నారు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో చదివాం కదా, ఏదైతే మానవులు గతించిపోతూ ఉంటారు కానీ భూమి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి. భూమి ఎప్పుడు కూడా గతించిపోదు, చెట్లు ఎప్పుడు కూడా గతించిపోదు. ఉదాహరణకి మీరు చిన్నప్పుడు పుట్టిన ఒక 10 సంవత్సరాలకి ఒక మొక్కను నాటారు అనుకోండి, ఆ మొక్కను నాటిన తర్వాత మీరు మధ్యలో ఎగిరిపోయినా, మీరు మధ్యలో చనిపోయినా ఆ మొక్క చెట్టుగా మారుతుంది, చెట్టుగా మారి ఫలం ఇస్తుంటుంది. కొన్ని వందల సంవత్సరములు ఆ యొక్క చెట్టుగా ఆ యొక్క అనేక మందికి నీడ ఇస్తూ ఉంటుంది. మనం యజమానులు కాదండి. ఉదాహరణకి మీ నాన్నగారు ఒక తోట ఇచ్చారు అనుకోండి, ఆ తోటలో ఉన్న మొక్కలు, ఆ యొక్క పువ్వులు, తర్వాత ఆ యొక్క పండ్లు, తర్వాత ఏదైతే వెజిటబుల్స్ ఉంటాయి అన్ని పీకగలమా? పీకలేము. ఎందుకంటే మీ నాన్నగారు మీకు అది గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని పాడు చేసే అధికారం నీకు లేదు, నాకు లేదు. గమనించండి, నిర్వాహకులుగా మట్టుకే ఉన్నాము. సృష్టిని పాడు చేయడానికి మనం లేదు. సంపూర్ణ అధికారము ఈ సృష్టి పైన మొత్తం అధికారం ఎవరికి ఉందంటే పరమ తండ్రికి మట్టుకే ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా మొట్టమొదటిగా గుర్తిస్తూ ఉండాలి. మొట్టమొదటిగా చూస్తున్నాం, సృష్టిపై ఉన్న మన బాధ్యత చూసినట్లయితే మనం యజమానులం కాదు కానీ నిర్వాహకులు మట్టుకే. రెండోదిగా సృష్టి పట్ల మనకున్న బాధ్యత ఎలాగుంటుందండి? రెండోదిగా సృష్టికి మనకున్న బాధ్యత చూసినట్లయితే మనము సాగు చేయాలి, అలాగే సృష్టిని కాపాడుకోవాలి. ఆదికాండము చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యము చూసినట్లయితే, మరియు దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఏటిపరచుడట? సేద్యపరచుటకు, సాగు చేయుటకు, దాన్ని కాపాడుట కొరకు మానవుని దేవుడు సృష్టికి ఒక బాధ్యతనిచ్చాడు. గమనించండి, ఈరోజు రెండో బాధ్యత సృష్టి పట్ల మనకు ఉండవలసింది ఏంటంటే సాగు చేయాలి, అలాగే కాపాడుకుంటూ రావాలి. ఈరోజు మీ ఇంటి పక్కన చాలా చెట్లు ఉన్నాయి, వాటిని కాపాడుతున్నారా? సాగు చేస్తున్నారా? చక్కగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చక్కగా వాటి పట్ల నీరు వేస్తూ, లేకపోతే వాటికి కావాల్సిన గాలి అందిస్తూ, వెలుతురు తగులుతూ చక్కగా చూసుకోగలుగుతున్నారా? చాలామంది కూడా మనకున్న ఒక దురదలక్షణం ఏంటంటే ఇంట్లో ఉన్న మొక్కలు, ఇంట్లో ఉన్న చెట్లు చూస్తాం కానీ బయటన రోడ్డు పక్కన ఉన్న మొక్కలు, రోడ్డు పక్కన ఉన్న చెట్లు ఎవరు కూడా దాని పట్ల అసలు ఒక నిర్లక్ష్యరహితంగా చూస్తూ ఉంటారు. మాకు అప్పుడప్పుడు విశాఖపట్నంలో హుదూద్ సమయం తర్వాత మొత్తం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మొత్తం గ్రీనరీగా మార్చేశారు. అప్పుడు ఎంత చక్కగా ఉన్నదంటే మేము ప్రతిసారి ఎప్పుడు మేము టౌన్కి వెళ్ళినా కూడా, సిటీకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా జీవీఎంసీ వారు దానికి చెట్లకి నీళ్ళు వేస్తూ ఉంటారు. అది ఎందుకంటే అది చక్కగా ఎండిపోకూడదు, అది మాడిపోకూడదు, చక్కగా ఎండ బాగుండాలి, గాలి తగలాలి, నీరు సరిగ్గా వెళ్ళాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు కాపాడుతుంటారు, సాగు చేస్తూ ఉంటున్నారు. ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయంలో సృష్టిని కాపాడండి. ఎందుకు ఈరోజు దీనికోసం తీసేని తెలుసా? దేవుడు అన్ని బాధ్యతలు అడుగుతారు. మీ అమ్మగారిని ఎలా చూసుకున్నావు, మీ నాన్నగారిని ఎలా చూసుకున్నావు, తమ్ముడిని అన్నని ఎలా చూసుకున్నావు, పిల్లల్ని ఎలా చూసుకున్నావు, పాస్టర్ గారి పట్ల నీ బాధ్యత అలాగుంది, సంఘం పట్ల నీ బాధ్యత అలాగుందని చెప్పి ఏదైతే సింహాసనం ముందు ఆ యొక్క లెక్కలన్నీ కూడా దేవుడు అడుగుతాడో అన్నిటితో పాటు దేవుడు అడిగే లెక్కేటో తెలుసా? సృష్టిని నువ్వు ఎలా కాపాడేవో అనే విషయాన్ని కూడా దేవుడు అడుగుతాడు. మీరు అలా చెప్పేస్తున్నారు పాస్టర్ గారు, చెట్లు
కాపాడుతున్నావు అని చెప్పేసి దేవుడు అడుగుతాడా? లేకపోతే ఆ యొక్క మొక్కలు చక్కగా చూసుకున్నా అని చెప్పి దేవుడు పరలోక రాజుని అడిగినట్టు మీకు ఏం చెప్పాడంటే, మానవుడికి దేవుడు ఇచ్చిన బాధ్యత ఇదే కదండి. మొట్టమొదటిగా దేవుడు ఇదే ఇచ్చాడు. ఆదాముకి అవ్వకి చెప్పిన మాట ఆదికాండం 2:15 స్పష్టంగా అక్కడ ఉన్నది. తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు నీకేమిస్తున్నాను? బాధ్యత ఇస్తున్నాను. దేవుడు మానవుడికి ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? దానికి లెక్క అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మీ ఇంటి పక్కన చెట్లు కాపాడండి. బైబిల్లో ఒకడు ఉన్నాడు, ఒక రాజు, వాడి పేరు ఆహాబు, అలాగే వాడి యొక్క భార్య పేరు యెజబెల్. వీళ్ళిద్దరూ ఎంత వర్స్ట్ క్యారెక్టర్స్ అంటే, వీళ్ళిద్దరూ ఎంత అసహ్యమైన వాళ్ళంటే, వీళ్ళిద్దరికీ కూడా ఒక ఈగో క్లాషెస్ ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వాళ్ళని మంచిగా చూడరు, ఎదుటి వాళ్ళని చిన్న చూపు చూడడం, ఎదుటి వాళ్ళ పట్ల అసూయ కలిగి ఉండడం, ఒక మనిషి ఎదుగుతుంటే ఎదగలేకపోవడం, దేవునికి దూరంగా పెంచడం, అసహ్యమైన పనులు చేస్తూ ఉండేవారు. వీళ్ళు ఎప్పుడైతే రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారో, రాజుగారికి ఇంటికి ఆనుకొని ఒకడు ద్రాక్ష తోట మెయింటైన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు నాబోతు. ఈ నాబోతు అనేవాడు ద్రాక్ష తోట మెయింటైన్ చేస్తుంటే ఆహాబు కన్ను మొత్తం కూడా ద్రాక్ష తోటపై పడిపోయాం. ఎలాగైనా దీన్ని వశము చేసుకోవాలని ఆ నాబోతుని పిలిపించి, ఎరా నాబోతు, దయచేసి నాకు ఆ ద్రాక్ష తోట నాకు ఇవ్వంటే ఆయన నిక్కచ్చిగా చెప్పాడు, అయ్యా ఇది మా తరతరముల నుంచి వస్తుంది, దీని నుంచే మేము బతుకుతున్నాం, దీని నుంచే మాకు అన్నీ జరుగుతున్నాయి, ఇది మీకు ఇవ్వడం జరగదు అని చెప్పి ఆయన నిక్కచ్చిగా చెప్పేశాడు. ఆ మాట ఎప్పుడైతే ఈయనకి మనసుకు తీసుకున్నాడో ఈగో టచ్ అయిపోయింది. అయ్యగారు ఎలాగని నేను చేశానని చెప్పేసి యెజబెల్ చెప్పి అబద్ధ సాక్షులతను పెట్టేసి నాబోతుని అతి కిరాతకంగా చంపించారు. ఇక్కడ వరకు బాగానే అయిపోయింది. ఏలియా ఎప్పుడైతే విషయం గ్రహించి తెలిసి పరిశుద్ధాత్మ పూండే ఆ యొక్క ఆహాబు యెజబెల్ దగ్గరికి వచ్చారో ఎంత దరిద్రాన్ని పనిచేశారో తెలుసా? దేవుడు ఏదైతే సృష్టిని పాడు చేసిన ఆహాబు యెజబెల్కు ఉందో వాళ్ళకి ఇచ్చిన శిక్ష ఏంటో తెలుసా? కుక్క చావు చేస్తారు. మీ చావు ఏదైతే చస్తారో, ఆ రక్తం ఏదైతే వీధుల్లో వెళ్తుందో కుక్కలు నాకే పరిస్థితి, మీ రక్తాన్ని కుక్కలు నాకే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక భయంకరమైన పరిస్థితి వాళ్ళకి తెలియజేసి ఉన్నాడు. ఈరోజు మీరు అందరూ కూడా గమనించిన ప్రియ సహోదరులారా, జాగ్రత్తగా ఉండండి. సృష్టి పట్ల కూడా దేవుడు మన అందరూ కూడా లెక్క అడుగుతాడు గనుక ఒక బాధ్యత వహిద్దాం. చక్కగా సృష్టిని మనం యజమానులుగా కాకుండా నిర్వాహకులుగా, మీకున్న పక్కదాన్ని చక్కగా ఆ ఏదో చెట్లో లేకపోతే ఆ యొక్క మొక్కలో వారికి నీరేస్తూ సాగు చేస్తూ యజమానులుగా ఉండకుండా పీకికుండా చక్కగా ఉండండి. ఎవరన్నా వచ్చి అలా చేస్తుంటే అయ్యా మొక్కలు పీకద్దు, అయ్యా చెట్లు పీకద్దు, అవే మనకి రేపొద్దున మనకి ఆ యొక్క ఆహారాన్ని పడతాయి, లేకపోతే అవే మనకి ఆ యొక్క ఊపిరినిస్తాయని చెప్పి వాటిని కాపాడుకుందాం, వాటిని సాగు చేద్దాం, వాటిని చక్కగా చూసుకుని ఈ సృష్టిని మనందరూ కూడా కాపాడుకుని దేవుని దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసులుగా ఎదుగునుగాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా పరమ తండ్రి, మా యేసయ్య, సృష్టిని గురించిన బాధ్యతలు మాకు ఈ దినమున బోధించావు ప్రభా. నాయన మొట్టమొదటిగా మేము నిర్వాహకులుగా ఉండి ప్రభా నాయన సాగు చేస్తూ ఈ భూమిని కాపాడమన్నావు ప్రభా. ఆ బాధ్యత మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు తండ్రి. నీ పరలోక రాజ్యం అందరూ కూడా చేరుతుండగా తండ్రి అయిన సృష్టి విషయంలో మేము చక్కగా నీ అందు సమాధానకమైన లెక్క మేము అందరూ కూడా చెప్పులాగా కృప దయచేయండి ప్రభా. వీక్షించిన ప్రతి ఒక్కరిపై నీ కృపను దయను ఉంచండి. ఏ కష్టము ఏ నష్టము ఎవరిపై వాటిల్లకుండా చక్కగా అందరూ కూడా సుభిక్షంగా దీవించబడలాగిన సహాయంను కృపను అందింపజేయమని విన్నవారిపై నీ ప్రత్యేకమైన కృపను ఉంచమని యేసేవారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరూ కూడా దీవించిన గాక. ఈ కార్యక్రమం అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా బలపడుతున్నట్లయితే, తెలియని విషయాలు తెలుసుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూల్యమైన సహకారం మాకు అందించి మీరు అందరూ కూడా మాకు ప్రోత్సహించవలసిందిగా కోరుచు ఉన్నాను. అలాగనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్న నెంబర్స్ మీరు ఫోన్ చేసినట్లయితే ప్రతిరోజు కూడా దైవదేవుని వర్తమానం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు కూడా ఉదయం కాలమున మీ అందరూ కూడా వాక్యాలు పంపుతారు కనుక ఆధ్యాత్మికంగా బలపడండి. ప్రభు నామంలో మీరు అందరూ కూడా ఎదగవలసిందిగా కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరూ కూడా దీవించిన గాక. వాక్య పరిచయంలో మీ సహోదరుడు పాస్టర్ శామ్. థ్యాంక్ యూ. ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ. మీరు బైబిల్ కాలేజీలో చేరాలనుకుంటున్నారా? అయితే ఏపీ థియలాజికల్ యూనివర్సిటీ మీకు ఆహ్వానం పలుకుతుంది. మా వద్ద BTH, BD, MTH, MDiv, PhD మొదలగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 9666442222 మరియు 8121333322. అలాగే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించి మీ యొక్క అడ్మిషన్స్ కొరకు ఫోన్ చేయగలరు.